ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ఈసీఏపీలో వైసీపీ, టీడీపీ పార్టీలను మాత్రమే లోకల్ పార్టీలుగా గుర్తించి జనసేన పార్టీని రిజిస్టర్ పార్టీ కేటగిరీలో ఉంచింది. దీంతో ఆ పార్టీ సింబల్ అయిన గాజు గ్లాసు గుర్తును ఎవరైనా కోరితే వారికి కేటాయించే అవకాశం ఉంది. దీంతో వెంటనే జనసేన గాజు గ్లాసు గుర్తుకు రిజిస్టర్ చేసుకోగా ఈ గుర్తును జనసేనకు కేటాయించారు. అయితే ఈ గాజు గ్లాసుకు గుర్తుకు కోసం తాము మొదట దరఖాస్తు చేసుకున్నామని, ఆ గుర్తుని తమ పార్టీకి కేటాయించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇరు పార్టీల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు ఆ తీర్పును ప్రకటించగా జనసేన పార్టీకి ఊరట దక్కింది. గాజు గ్లాసు గుర్తుపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తే కన్ఫర్మ్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ఈసీఏపీలో వైసీపీ, టీడీపీ పార్టీలను మాత్రమే లోకల్ పార్టీలుగా గుర్తించి జనసేన పార్టీని రిజిస్టర్ పార్టీ కేటగిరీలో ఉంచింది. దీంతో ఆ పార్టీ సింబల్ ఆయన గాజు గ్లాసు గుర్తును ఎవరైనా కోరితే వారికి కేటాయించే అవకాశం ఉంది. దీంతో వెంటనే జనసేన గాజు గ్లాసు గుర్తుకు రిజిస్టర్ చేసుకోగా ఈ గుర్తును జనసేనకు కేటాయించారు. అయితే ఈ గాజు గ్లాసు గుర్తు కోసం తాము మొదట దరఖాస్తు చేసుకున్నామని, ఆ గుర్తుని తమ పార్టీకి కేటాయించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇరు పార్టీల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు ఆ తీర్పును ప్రకటించగా జనసేన పార్టీకి ఊరట దక్కింది. గాజు గ్లాసు గుర్తుపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తే కన్ఫర్మ్ అయింది. రైట్ గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకట్, చెప్పండి. సంజన, ప్రధానంగా చూసుకున్నట్టయితే జనసేన పార్టీకి సంబంధించిన ఏదైతే గాజు గ్లాస్ గుర్తుందో ఆ గుర్తు ప్రమాదాలు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అయితే మాత్రం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీని మీద దాదాపు 1 రోజుగా విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి గ్లాస్ గుర్తు కేటాయించవద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇరు వర్గాల సుదీర్ఘ వాదం తర్వాత ఇటీవలే ఈ సంబంధించిన ఏదైతే కేసు ఉందో దానికి సంబంధించి తీర్పు అయితే రిజర్వ్ చేశారు. జనసేన గ్లాసు గుర్తుపైన తీర్పు వెలువరించిన హైకోర్టు జనసేన పార్టీకి ఈసీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం కూడా సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ గా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి సంబంధించి గాజు గ్లాస్ కేటాయించవద్దని ఆయన అడిగిన నేపథ్యంలో ఒకసారిగా హైకోర్టు సంబంధించిన ఏదైతే పిటిషన్ ఉందో ఆ పిటిషన్ వేసి జనసేన పార్టీకి లాభసాటిగా ఉండేలాగా గాజు గ్లాస్ ని కేటాయించిన నేపథ్యంలో ఒకసారిగా జనసేన నాయకుల్లో కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వెంకట్.